మన హిందూ మతంలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుల్లో విష్ణుమూర్తి ఒకరు. బ్రహ్మ సృష్టికర్తగాను, విష్ణువు సృష్టి పాలకునిగాను మరియు పరమేశ్వరుడు సృష్టి యొక్క స్థితికర్త, లయకర్త మరియు సృష్టికి మూలంగా భావిస్తారు. అలానే శ్రీ వైష్ణవం సాంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని మరియు కాలాతీతుడని, అంతేకాకుండా సృష్టి స్థితి లయాధిపతి అని, దేవాది దేవుడని కీర్తిస్తుంది. పురాణాల్లో విష్ణువు కోసం ఏమని వర్ణించారంటే, నీలమేఘ శ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచ ఆయుధాలను ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవలించినవాడు, అంతేకాకుండా శ్రీదేవి మరియు భూదేవులచే కొలవబడుచున్నవాడు. కాకుండా శ్రీవత్స చిహ్నమును, కౌస్తభమును, వైజయంతిమాలను ధరించి వాటితో పాటు గరుడునిపై ప్రయాణించేవాడే ఆ శ్రీ మహావిష్ణువు అని వర్ణించారు పురాణాల్లో. యుగాల్లో లోకపాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు కూడా. అలాంటి అనేక అవతారాలలో దశావతారాలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి అవతారాల్లో విష్ణువుని ఎక్కువగా పూజిస్తారు. మరియు ఆ అవతారాలకి సంబంధించిన ఆలయాలే మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎన్నో ఉన్నాయి. విష్ణుమూర్తి మరియు ఆయన అవతారాలకు సంబంధించిన దేవాలయాలు ఏమున్నాయో తెలుసుకుందాం. తిరుమల తిరుపతి, ద్వారకా తిరుమల, చిల్కూరు, భద్రాచలం, గురువాయూరు, జైనాథ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, కుడల్మలై, తిరుకుడలూరు, తిరుక్కునంగుడి, తిరునిర్మలై, తిరువిడందై, తిరువెల్లారై, త్రియోగి నారాయణ్ ఆలయం, ద్వారకాధీశుడి ఆలయం, పూరి జగన్నాథ దేవాలయం, మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ముక్తినాథ్ మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ కూర్మనాథ స్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, శ్రీరంగం, శ్రీవిల్లి పుత్తూరు, సింహాచలం మరియు సీతారామాలయం. మాకు తెలిసిన టెంపుల్స్ కోసం మేము ఇక్కడ చెప్పాము. మేమేదైనా టెంపుల్ కోసం మర్చిపోయింటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.